నా పేరు విజయలక్ష్మి అండి. మాది సిద్దులూరు విలేజ్, వికారాబాద్ మండల్, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మాది. నాకు తెలంగాణ రాష్ట్రంలో నాకు జాతీయ ఉత్తమ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నా. మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, మా గ్రామస్తులు కూడా చాలా సంతోషపడుతుండ్రు. యూట్యూబ్లల్లో, ఫేస్బుక్లల్లో, పేపర్లలో చూసి ఊరందరూ కూడా చాలా ధన్యవాదాలు చెప్పిండ్రు. తొందరలోనే సన్మానం కూడా చేస్తామని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అందరు కలిసిపోయినారు. దీనికి ముఖ్యంగా నాకు ఇంత సంతోషం రావడానికి కారణం, నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా ఇంత గుర్తింపు రావడానికి కారణం నేను చేసిన సేవలు. పొద్దున్నే మా ఊరు అంగన్వాడీ కేంద్రం పొద్దున్న 9కి అంటే 8:45కే తెరుస్తాము. 8:30కి ఆయమ్మ వాళ్ళు వస్తారు. వాళ్ళు లాక్ తీసిన తర్వాత నేను 8:45కి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చూస్తా. అంటే పిల్లలు కార్యక్రమాలలో ఫస్ట్ భాగం ఏంటంటే పిల్లలు రాగానే వాళ్ళ పరిశుభ్రత, వాళ్ళ చేతులు ఎట్లున్నాయి, వాళ్ళ స్నానం చేసిరా చేయలేరా, వాళ్ళ తల దూకుంటారా దూకోలేరా, ప్రతి పిల్లగాన్ని కూడా, ప్రతి అమ్మాయిని కూడా నేను అబ్జర్వ్ చేసి ఎవరైతే స్నానం చేయకుండా వస్తే నేనే చేపించి రిటర్న్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఆయమ్మని పిలిచి బట్టలు తెచ్చి వేపించి ఇక్కడ రోజు స్నానం కూడా చేయడం జరుగుతుంది. సబ్బులు వాష్ చేసుకునే, చేతులకు వాష్ చేసుకునే సబ్బులు అన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా నేను. తర్వాత పిల్లల పరిశుభ్రత అయిపోయాక పిల్లలతో 5 నిమిషాలు మాట్లాడిన అంటే తిన్నారా, ఏం చేసిండ్రు, ఏం వండుకున్నారు అంటే వాళ్ళని పలకరిస్తా. 5 నిమిషాలు పలకరించిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. 9:30కి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ సిలబస్ ప్రకారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైం టేబుల్ ఉంటుంది మాకు. టైం టేబుల్ ప్రకారం ఏ టైం టేబుల్లో ఏ రోజు ఏం చెప్పాలనే అంశాలు మాకు రికార్డ్ పరంగా ఉంది. అదే ప్రకారంగా నేను టైం టేబుల్ ఫాలో అవుతున్నా. సాయంత్రం 4 గంటలకు స్కూలు లాక్ చేసి వెళ్ళిపోతాం. 5 నుంచి 6 వరకు హౌస్ విజిట్స్ ఉంటాయి. అంటే ఎవరైనా ఐరిస్కు పిల్లలు ఉన్నా, ఐరిస్కు మదర్స్ ఉన్నా వాళ్ళను నేను సేవ్ చేయగలుగుతున్నా. అంటే డెలివరీ ఈ రోజులో ఎల్ఎంపీ ఈడీడీ డేట్లను చూసుకొని ఆ పేరెంట్స్ని కలిసి, ఆ గర్భిణిని కలిసి, అమ్మ నీకు ఈడీడీ డేట్ దగ్గరకు వచ్చింది, నీకు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు, నువ్వు డబ్బులు కరెక్ట్ సమకూర్చుకున్నావా, ఏ హాస్పిటల్కి పోవాలనుకుంటున్నావు. మనం తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారు ఒక పథకాన్ని కేసీఆర్ కిట్టు అనేది ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 అనేది ఒక స్కీమ్ పెట్టింది. కాబట్టి దాన్ని మనం కరెక్ట్గా అమలు చేయాలి. అందుకని మనం గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకోవాలి. మనం నిరుపేదలం కాబట్టి మన లెవెల్కు తగ్గట్టు మన సారు మనకిచ్చిన ఆశయాన్ని, మనకిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. కాబట్టి నేను అందరినీ మోటివేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీలు చేయిస్తున్నా. చాలామందికి కూడా కిట్లు ఇప్పించిన. ఇప్పటి వరకే మా సిద్దులూరు గ్రామం లోపల 24 మందికి కిట్లు ఇప్పించడం జరిగింది. డెలివరీలో కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే కొంతమంది ఐరిస్క్ మదర్స్ ఉంటే నీలపూర్ తీసుకుపోయి కూడా, జజికానలో తీసుకుపోయి కూడా వాళ్ళకి డెలివరీ చేయించడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఖర్చులు అవుతుంటే కూడా కొంతమంది ప్రైవేట్కు రెఫర్ చేసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది కొంచెం సీరియస్ కేసు అమ్మా, ఇది ఎక్కడ చేద్దామంటే వాళ్ళని తీసుకుపోయి కూడా వాళ్ళకి డబ్బులు సహాయం చేస్తే. అసలు మీకు అవార్డు ఎందుకు వచ్చింది? మీరు ఏం సేవ అంటే ఎటువంటి సేవ? అంటే నేను కొన్ని సామాజిక సేవలు కూడా చేపించడం జరిగింది. అంటే కిషోర బాలికలు ఉంటారు కదా, అంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండినాకనే మ్యారేజ్ చేసుకోవాలి అనేది పిల్లలను ర్యాలీతో చేసి, ఎక్కడైతే మ్యారేజ్ చేసుకుంటుండ్రో 18 సంవత్సరాల లోపు ఎవరైతే పెళ్లి కుదిరించుకుంటుండ్రో వాళ్ళని పోలీస్ సహకారంతో, మా మేడంల సహకారంతో, డిపార్ట్మెంట్ సహాయంతో పెళ్లిళ్ళు ఆపడం జరిగింది. ఒక 6 పెళ్లిళ్ళు ఆపిన. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వాళ్ళకి పెళ్లి చేయించడం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళకి కూడా వాళ్ళ కోరిక మేరకు మ్యారేజ్ చేసి అట్లా ఆపినాము. ఇమ్యునైజేషన్ 100% కంప్లీట్ చేయగలిగిన నేను మా ఊళ్ళో. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది, ప్రతి ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండిన దాకా చదువుకోవాలి, డిగ్రీ చేయాలనేది నా ఆశయం. అమ్మాయిలకు ఎక్కడన్నా ఎవరికన్నా ఏదన్నా లోటుపాట్లు ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా, చేస్తున్నా. ఆల్రెడీకి అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలను ఒక 4గురిని చదివిస్తున్నా, ఫీజులకు పైసలు ఇస్తున్నా. ఇంకా కూడా ఎవరైనా అనాథలు మా సిద్దులూరు విలేజ్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఫీజులు కట్టి నేను చదివించడానికి రెడీగా ఉన్నా నేను. ఎందుకంటే నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన. అంటే మా నాన్న వాళ్ళు అన్నం లేకుంటే కూడా నాకు చాలా కష్టం. వాళ్ళు మాకు పెట్టి వాళ్ళు ఉపాసం ఉన్న రోజులు మేము చూసినాం. అందుకని ఎక్కడైతే సిద్దులూరు విలేజ్ సంబంధించి, నా సెంటర్కు సంబంధించి ఎవరికైతే నిరుపేదలు ఉంటే వాళ్ళకి బట్టలు తెచ్చి పుస్తకాలు ఇప్పించి నేను చదివి నీకు ఇప్పటికి కూడా రెడీగా ఉన్నా, ఫీజులు కూడా కడతా. ఎవరికైనా అట్లాంటి ఇప్పటికీ నా దృష్టికి రానియమని ఉంటే కూడా తెస్తే నేను హెల్ప్ చేయడానికి. సిద్దులూరు సెంటర్లో నా సెంటర్లో 31 మంది ఉన్నారు. అయితే 25 మంది నాకు ఎలిజిబుల్, అంటే 3 to 6 ఇయర్స్ పిల్లలు 25 మంది ఉన్నారు. 25 మంది కూడా కరెక్ట్, ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ లేకుండా అందరు వస్తుండ్రు. ఎవరు కూడా రాని పిల్లలు అయితే ఎవరు లేరు, అందరు కరెక్ట్ వస్తుండ్రు. అందులో 25 మంది పిల్లలలో 5 బ్యాచ్లు చేసిన.
అంటే 2+2, 3+2, 4+2, 5+. ఇట్లా బ్యాచ్లు చేసి ఆ పిల్లలను మంచిగా అంటే ఏబిసిడీలు అయితే ఎవరైతే రాయగలుగుతున్నారు వాళ్ళు రాయగలుగుతుండ్రు, మాటలు మాట్లాడగలుగుతున్నారు అంటే వాళ్ళకొకటి మాకు బేసిక్ ఉంటుంది అనమాట. అబ్జర్వేషన్ రిజిస్టర్ అంటే ఆ అమ్మాయి ఈరోజు ఏం చేసింది, అబ్బాయి ఈరోజు ఏం చేసింది, దీన్ని బట్టి మార్కులు వేసుకుంటాం. అయితే ఆ ప్రోగ్రెస్ను మేము కరెక్ట్ కంపేర్ చేస్తున్నాం. మీరు ఢిల్లీలో అవార్డు తీసుకున్నారు. నేను ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి కారణం మా పై ఆఫీసర్స్, సూపర్వైజర్స్, సిడిపోస్, డిడబ్ల్యూఓ గారు, పెద్ద శివాల్కర్ సార్ గారు, విజయేంద్రబోయ్ మేడం గారు, డైరెక్టర్ గారు, అంటే వాళ్ళందరి ప్రోత్సాహంతోనే నేను ఆ లెవెల్కి పోగలిగిన. నాకు అందరికీ సహకరించినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. నాకు ఎప్పటి నుంచో ఉండే నాకు ఒక గుర్తింపు రావాలి, నేను కష్టపడాలి, సామాజిక సేవలలో నేను పాల్గొనాలి అని కూడా నేను చాలా కష్టపడ్డా. ఇంకొకటి ఈ ఊళ్ళో నేను ఒక మేలు ఏం చేసిన అంటే నేను అంటే చేసినాను కాదు కానీ నేను గుర్తుండి నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సేవ. 2015లో మా ఊళ్ళో నీళ్ళు లేవు. శివరాత్రి పండుగ వచ్చింది. కనీసం ఒక బిందె నీళ్ళు దొరికితే బతుకుతామేమో, స్నానం చేయకున్నా సరే దేవుడికి ఉట్టిగానైనా నైవేద్యం పెడదామనే పొజిషన్లో బతుకుతుండ్రు. నా సొంత బోర్ నుంచి నీళ్ళు వేసి ఒక 5 lakhs 6 lakhs పంట వేస్ట్ చేసుకొని ఊళ్ళో పబ్లిక్ బతుకుతే చాలనే ఉద్దేశంతో నేను బోర్ బావి నుంచి నీళ్ళు ఊళ్ళకి ఇవ్వడం జరిగింది. సురేష్ కుమార్ సార్ ఎంఆర్ఓ గారు ఉంటే చాలా అభినందించారు. నేను అమ్మ నీకు ఇచ్చినందుకు నీకు ఏమైనా డబ్బులు కావాలంటే వద్దు సార్, ప్రాణాలతో స్నానం చేయకుండా బతికితే చాలనుకున్నా సార్. నాకు ఇదే సంతోషము. ఈ సంతోషాన్ని మా ఊరు ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పడం జరిగింది సార్. ఇంకొకటి మా సిడిపో గారు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు. డిడబ్ల్యూ గారు అయితే నాకు సొంత కూతురు అంటే వాళ్ళ కూతురు ఎక్కడుంటారో ఎన్ని రోజులు ఉంటారో దగ్గర తెలియదు కానీ మేడం నాకు ఈ ప్రాబ్లం వచ్చింది మేడం, ఆర్డిటి వాళ్ళు వచ్చి కూడా నన్ను మేడం మీరు ఇట్లా మీ రికార్డ్స్ ఇంత బాగున్నాయి, ఇంత బాగా ఎట్లా చేయగలుగుతుండ్రు అని అడిగిండ్రు సార్. ఆర్డిటి వాళ్ళు అడిగితే నేను చెప్పిన చూడు మనం చేసే పనికి ఒక గుర్తింపు ఉండాలి. మనం గుర్తింపు ఉన్నప్పుడు మనం కూడా పై అధికారులు గుర్తిస్తారు. మనం పని చేసింది గుర్తుపట్టినప్పుడే మనం నిజంగా చేసినట్టు ప్రూఫ్ ఉంటుంది. ఈరోజు మా వికారాబాద్లో ఒక సమ్మె జరుగుతుంది. సమ్మె ముఖ్యం కాదు నాకు ఇది నా స్కూల్ ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం. ఈరోజు ఒక్కరోజు స్కూల్ బంద్ చేసిన అనుకో రేపు 4 పిల్లలు తక్కువ వస్తారు. నాకు అది ముఖ్యం కాదు. సమ్మె కావాలంటే 10 మంది కండక్ట్ చేస్తారు. నేను ఒకదాని తక్కువైనంత మాత్రంలో సమ్మె ముగుస్తుంది మళ్ళీ స్టార్ట్ కాదు అనేది ఏం లేదు. నా 4 ఒక టీచర్ని పంపించినాం సమ్మెకు. ఒక టీచర్ 2 ఆయలను పెట్టుకొని నేను స్కూల్ కండక్ట్ చేస్తున్నాను. నాకు ఇది ఇందులోనే సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఈ అవార్డు రావడం నా అదృష్టం, చాలా అదృష్టం. అంటే మా నాన్న ఎడ్యుకేటెడ్, మా నాన్న కోరిక బతుకుంటే ఈరోజు నన్ను చూసి ఎంత సంతోషపడేటోడని అనుకుంటున్నా. ఈరోజు అవార్డు రానికి కారణం నాకు ఎక్కువ శాతం అయితే డిడబ్ల్యూఓ గారు. ఆమెకు ఎల్లవేళలా నేను ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆమెకు రుణపడి ఉంటా. మేడం నన్ను గుర్తించినందుకు. సొంత బిడ్డ నాకు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, అవార్డు 50,000 క్యాష్ అవార్డు ఇచ్చిండ్రు. నాకు నా చేసిన సేవను గుర్తుపట్టి నన్ను ఇంత బాగా మెచ్చుకొని నన్ను ఒక గుర్తింపు తీసుకురావడానికి వనితా టీవీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. వనితా టీవీకి కూడా నా జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే ఒక నిజంగా నిరుపేద కష్టపడితే ఈ స్థాయికి తేగలుగుతాము అనేది టీవీ వాళ్ళ ద్వారానే మేము బయటికి రాగలుగుతాము. నేను ఒక నిజంగా నిరుపేద కుటుంబం, ఒకప్పుడు నూకలు తిని బతికినాం మేము మా అమ్మోళ్ళ ఇంటికాడ. ఈ రోజు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నందుకు నాకు చాలా ధన్యవాదాలు. ఎంతమందికి వచ్చింది రాష్ట్రంలో? 2 వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక ఆమె సుశీల అని ఉంది, ఖమ్మం జిల్లా. నాకు ఫస్ట్ వచ్చింది, ఆమెకు సెకండ్ వచ్చింది. చాలా ఇది ఇండియా లెవెల్లోనా? ఇండియా లెవెల్లో మా ఇద్దరికి వచ్చింది. ఇద్దరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఆ అక్క కూడా చాలా క్లేవరు. అంటే మిగతా టీచర్లకు మీరు ఎటువంటి మీ వివరణ? అయితే నేను ఇప్పటి వరకు ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా, ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సందేశం ఇస్తున్నా. ప్రతి పనిని ఒక గుర్తింపు లాగా చేయండి దయచేసి. పని చేస్తున్నాము, అందరం చేస్తున్నాం, ప్రతి ఒక్కరం కూడా వర్క్ చేస్తున్నాం. కానీ ఆ వర్క్ను గుర్తుండేటట్టు ఒక రికార్డ్ పెట్టుకోండి, ప్రతి ఫోటో పెట్టుకోండి. నేను ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. నేను ఏం చేసిన సేవ అంటే, ఒక గర్భిణిని ఆటోలు ఎక్కించేటప్పుడు అక్క నువ్వు ఉండంటే ఆమె వెనక పోయినా అదొక ఫోటో ఉంది. డెలివరీ చేయించినప్పుడు అక్క నా బిడ్డను చూడంటే చేతిలో పెట్టుకున్నా అదొక ఫోటో ఉంది. అట్లా ప్రతిదీ ఫోటో పెట్టుకోండి, ఒక రికార్డ్ తయారు చేయండి. మీరంటే ఏందో పబ్లిక్కు తెలియాలి. ఒక మేడం గుర్తుపట్టాలి, మేడం గుర్తుపట్టిన ఒక సూపర్వైజర్ గుర్తుపట్టాలి, సూపర్వైజర్ గుర్తుపట్టినప్పుడు సిడిపో గుర్తుపట్టాలి.
గుర్తుపడతారు. ఆ మేడం గుర్తుపట్టినప్పుడు డీడబ్ల్యూ గారు తప్పకుండా గుర్తుపడతారు. అంటే ఒక అమ్మాయి ఇంత కష్టపడుతుంది, మనము ఈ అమ్మాయికి ఎలాంటి సహకారం చేయాలి అనేది మనం పైకి తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేస్తారు. మనం చేసేది ఒక వర్క్ మాత్రమే, కానీ మన గురించి వాళ్ళు కష్టపడతారు ఎంతో నాకు తెలుసు. మనకు తెలియని విషయాలు చెప్పి అమ్మ ఈ రకంగా పోతున్నావు కదా, నీకు ఇంకా ఈ రకంగా పోతే ఇంకా బాగుంటుంది అనే సలహాలు మనకి ఇస్తారు. సలహాలు సూచనలు ఇచ్చే ఒక డైనమెటిక్ ఆఫీసర్ మాకు డీడబ్ల్యూ గారు ఉన్నారు. ఆమె నిజంగా ఒక పోలీసు ఎస్పీ హోదాలైనా కరెక్ట్ విధులు నిర్వహించగల సత్తా ఆమెకుంది. అంత మంచి మేడం నాకు ఉండడం నాకు చాలా గర్వకారణము. అట్లా నర్సరీ పిల్లలను చేసి డివైడ్ చేసి పిల్లలకు చెప్పడం జరుగుతుంది. మాకు ఇక్కడ వరకు మేము ఇంకా తెలంగాణలో కూడా అంగన్వాడీ ఇట్లా డెవలప్మెంట్ అవుతుందని మా ఆఫీసర్స్, సూపర్వైజర్స్, సిడిపిఓస్, డిడబ్ల్యూఓస్ గారు, ఆర్జేడీ గారు, శివాల్కర్ సారు, విజయేంద్రబోయి మేడం గారు మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మా మేడం వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ అవార్డు తీసుకున్నందుకు మా మీద చాలా బాధ్యత పెరిగింది. ఆ బాధ్యత మేరకు ఇంకా కూడా చాలా కష్టపడతామని ఇక్కడ హామీ ఇస్తున్నాను నేను. ఇంకా చైల్డ్ మ్యారేజ్ మీద చాలా రిస్క్ తీసుకొని అందరినీ ఎంకరేజ్ చేసి ఎక్కడ కూడా చిన్నపిల్ల 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలకు పెళ్లి జరగవద్దని, చిన్నపిల్లల్ని ఎక్కడైనా మనము చిన్నపిల్లల 6 years లోపు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఎక్కడ కూడా ఆడవాళ్ళని గౌరవిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ కూడా ఆడవాళ్ళని గౌరవించి పెట్టే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని గౌరవిస్తుంది కాబట్టి మన అందరం ఆడవాళ్ళం కలిసి ఏదైనా సాధించగలం. ఆడవాళ్ళం ఆరోగ్యంగా ఉంటేనే అంత ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రం తీసుకొని ఖమ్మం జిల్లా పోషణ అభియాన్లు ఈ కార్యక్రమాల మీద బాల్య వివాహాలు, లేడీస్ మగళ్ళు, తక్కువ బరువుతో ఉన్న పిల్లల్ని హాస్పిటల్ డెలివరీ ఇలాంటి వాటిని బాగా చేయడానికి మన డైరెక్టర్ నుంచి మన డైరెక్టర్ మేడం